UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బార్గేడ్లు పరదా పట్ల కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడున్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటాను నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారు ఏమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. మీలాంటి ఒక పెద్దలే, మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే. అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయి కాదు. అవును, ఒక సిద్ధాంతి గారిని అడిగిన, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు. అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా. ఒక నిమిషం ఉండండి. నువ్వు దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్, పెద్దవాళ్ళు. మీరు పని లేదు, దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు, దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు, సరేనా? అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు, సరేనా? కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశాడు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉన్నదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడ, వాళ్ళ ఎంత కలేజా ఉండదు, వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి. మళ్ళా ఓకే, అర్థమైందా? పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే, నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి వీడు అవసరం. అయ్యా ఒక్క మాట నాయన ఒకటి చెప్తా, ఈయన ఎవడైనా సరే పూజారి గాని, సిద్ధాంతులు గాని, వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. ఆవు నెయ్యి, ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు కదా, జాకెట్ ముక్కలు అవి, అన్ని కొబ్బరి ముక్క, కలిశాలు గిలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, చేపలు పెడతాడు, మటన్ పెడతాడు, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీవాకరా, శివాస, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, అది ఈడు తాగుతాడు, వాళ్ళకు పోతాడు, ఓడు తింటాడు, ఈడు తింటాడు. తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు, వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. ఈడు మనిషి అయ్యా? ఈడ సమాజంలో ఇట్టోళ్ళు ఎందుకుయా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాను, వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. అర్థమైందా? రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును, తుస్సుపోతాది. ఆ మంత్రం పనిచేయదురా, ఈ పట్టరండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమెను పంపిస్తారు. ఈడ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు, హైదరాబాద్ లో. వరి నా కొడుకు లేయి వాడి దగ్గర ఈడి జాతకం, ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కన వాడికి చూసి చెప్పేది. ఈడిది కనపడితే కదా ముందు, ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పి పక్కన వాడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా, ఈయన ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు, విలాసవంతమైన భవనాలు, ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును, పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు, కుల గురువులు అంటారు వాళ్ళను. మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా. ఈ నా కొడుకు ఏందయ్యా, వచ్చా నా కొడుకు చిల్లర నా కొడుకు, ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం.
మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి అవును వచ్చింది. నాగేంద్ర గారు వాస్తవమే, వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకు? మా పార్టీలో మాకే. ఉమ్. ఎందుకంటే